విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించినట్లుగానే వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బొత్సకు ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం అధికారులు అందజేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా జరిగిన ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున బొత్స సత్యనారాయణ పోటీలో నిలవగా కూటమి నుంచి ఎవరూ పోటీ చేయలేదు. స్థానికంగా వైఎస్ఆర్సీపీ బలంగా ఉండటంతో ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించడంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం అధికారులు అధికారికంగా ప్రకటించారు. సార్ కొద్దిగా అనుకున్నాడు సార్ ఇటు థ్యాంక్ యూ.